భారతదేశం సాంకేతిక రంగంలో దూసుకెళ్తోంది. అయినప్పటికీ కూడా సైబర్ క్రైమ్ నేరాలను అరికట్టడంలో ఎన్నో అధునాతన మార్గాలు అన్వేషిస్తున్నప్పటికీ కూడా ప్రతి చోట నిత్యం ఎక్కడో ఎవరో ఒకరు మోసపోతున్న వార్తలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ మోసపోతున్న వారి జాబితాలో అత్యధికంగా ఉన్నత చదువులు చదువుకున్న వాళ్ళే ఉండడం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తున్న అంశం. ఈ సైబర్ క్రైమ్ బారిన పడకుండా ఉండాలన్నా, ఈ సైబర్ క్రైమ్ నేరగాళ్ల చేతిలో పడకుండా ఉండాలన్నా ఏం చేయాలి? ముందుగా వాళ్ళని ఎలా గ్రహించాలి? ఇది మనకొచ్చిన కాల్ మోసపూరిత కాల్ అని ఎలా తెలుసుకోవాలి? వాళ్ళని ఎలా కట్టడి చేయాలి? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దగ్గర సైబర్ వారియర్ పి. మాధవరెడ్డి గారు ఉన్నారు. అసలు ఎందుకు ఇలాంటి సంఘటనలు జరుగుతుంటాయి? వీళ్ళకసలు మన ఫోన్ నంబర్ వాళ్ళు ఎలా సేకరిస్తారు? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే అండి. నమస్కారం సార్. మనం చూస్తున్నాం సైబర్ క్రైమ్ ప్రతిరోజు ఎక్కడో చోట్ల లక్షల్లో పోగొట్టుకునే ఉదంతాలు వెలుగులోకి వస్తున్నాయి. ఈ సైబర్ క్రైమ్ నేరస్తులు అసలు మన ఫోన్ నంబర్లని ఎలా ట్యాప్ చేస్తున్నారు? వాళ్ళు మోసానికి వాళ్ళు మనల్ని ఎలా ప్రలోభ పెడుతున్నారు? సార్ మంచి క్వశ్చను. ఫస్ట్ జాయిన్ అంటే డిస్కషన్ స్టార్ట్ చేసే ముందు నేను ఎవరో అని తెలియాలి కదా ప్రేక్షకులకు. సో నా పేరు మాధవరెడ్డి. నాది అనంతపురం జిల్లా ఎల్లనూరు మండలం వాసాపురం చిన్న గ్రామము. నేను ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చదివినాను. గత 10 సంవత్సరాలుగా ఈ సైబర్ నేరాల గురించి వివిధ ప్రాంతాల్లో మాట్లాడుతున్నాను. అత్యధికంగా ఐఐటి చెన్నై, ఎన్ఐటి వరంగల్ అండ్ డిఆర్డిఎల్, తెలంగాణ పోలీసులకి 3 టైమ్స్ ఇచ్చాను. సిఐఎస్ఎఫ్, ఎస్కే యూనివర్సిటీ, ఎన్ఆర్ఐ మెడికల్, వాట్ నాట్ మెనీ ప్లేసెస్ అన్నట్టు. సో ఇప్పుడు దీని ప్రాధాన్యత తెలుసుకుంటున్నారు ప్రజలు. అండ్ టీవీ ఛానల్స్లో కూడా చాలాసార్లు ఇచ్చినాను. ఈరోజు మన స్నేహితుడు హరికృష్ణ గారు ఇన్వైట్ చేసి ఇక్కడికి వచ్చాను. సో అసలుకి ఈ సైబర్ నేరాలు ఏంటి, ఎందుకు జరుగుతున్నాయి, అసలు ఈ నేరాల నుంచి ఎలా తప్పించుకోవాలంటే మనకు ఫస్ట్ నేరము బ్రాడర్ వ్యూలో తెలిసినారంటే ఆటోమేటిక్గా ఓవరాల్గా మనం తప్పించుకోవచ్చు. సో మన నంబర్లు ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎక్కడికి పోతున్నాయి అనేది మన చేతుల్లో ఉండవు. ఎందుకంటే మీరు ఒక విద్యార్థి అనుకుంటే ఇంటర్మీడియట్ బోర్డు ఉంటుంది, ఇంజనీరింగ్ దగ్గర ఉంటుంది, ప్లేస్మెంట్ ఆఫీసర్ దగ్గర ఉంటుంది, ఎన్నో చోట్ల ఉంటాయి. ఎక్కడి నుంచి అయినా మీ ఇన్ఫర్మేషన్ బయటకు పోవచ్చు. లేకపోతే ఒక షాపింగ్ మాల్కి పోతారు, అక్కడ ఏదో కూపన్స్ ఇస్తే ఆ కూపన్స్ తర్వాత వాళ్ళు అమ్ముకుంటారు అన్నట్టు. సో మన నంబర్లు ఎవరి దగ్గర పోయినా ఎట్లా పోయినా అనేది పక్కన పెడితే వచ్చిన కాల్స్ను మనం ఎలా డీల్ చేయాలనేది తెలుసుకుంటే సరిపోతుంది. వెరీ సింపుల్. వరదలు వస్తుంటాయి, మనం వరదల్లో కాలు పెట్టకూడదు. ముళ్ళులు ఉంటాయి, మనం చెప్పులు వేసుకోవాలి. దోమలు ఉంటాయి, మనం దోమతెర కట్టుకోవాలి. సో ఈ రకంగా మనం జాగ్రత్త పడితే చాలన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ ఈత రాకోకుండా కలెక్టర్ అయినా గుమస్తా అయినా నీళ్ళలో దిగితే ఎవరికైతే ఈత రాదో వాళ్ళు మునిగిపోతారు. ఇక్కడ కూడా అంతే. సైబర్ నేరాలపై ఎవరికైతే అవగాహన ఉండదో వాళ్ళు మోసపోయే అవకాశం ఉంటుంది. అసలు ఈ సైబర్ నేరాలు ఏంటి, ఎన్ని రకాలు ఉన్నాయి, ఎందుకు జరుగుతున్నాయి అనేది మనం ఈ డిస్కషన్లో ముందుకెళ్తాము. సో ఈ సైబర్ నేరాలు ముఖ్యంగా అన్నోన్ పర్సన్ మనతో ఒక త్రూ మెయిల్ ద్వారా కానీ, త్రూ ఫోన్ ద్వారా కానీ, లేకపోతే తో ఎనీ అదర్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ద్వారా టచ్లోకి వచ్చి మనల్ని మభ్యపరిచి మన సమయాన్ని దోచేస్తారు, మన డబ్బులను దోచేస్తారు, మన మానాలను దోచేస్తారు, లాస్ట్కి ప్రాణాలను కూడా తీసే అవకాశం ఉంది. చాలామంది ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. అది స్వయం కృతాప్రాతం కావచ్చు, లేకపోతే వాళ్ళ చేతుల్లో కూడా ప్రాణాలు పోగొట్టుకోవచ్చు. సో ఈ నేరాల గురించి మనం 1 by 1 డిస్కస్ చేద్దాము. తెలంగాణలో దరిదాపు రోజుకు 5 కోట్లు నష్టపోతున్నారు. చెప్పుకునేది ఎంతో తెలియదు. సో ఈ నేరాలు మోసపోకూడదంటే అసలు నేరాల గురించి పూర్తి డిస్కషన్ అవసరం. తద్వారా మనకు అప్పుడే మనం ఏదన్నా ఒక మసాలా వచ్చినప్పుడు స్మెల్ ఎట్లా గెలుస్తాం, ఇట్లా కాల్స్ వచ్చినప్పుడు మనం ఈజీగా గ్రహించగలుగుతాం అన్నట్టు. సో ఈ నేరాలు 90 రకాలు ఉన్నాయి అన్నట్టు. 90 రకాల్లో అందులో 10-15 రకాలు బాగా జరుగుతున్నాయి అన్నట్టు. ఒక్కొక్క నేరం గురించి మనం డిస్కషన్ చేస్తే బాగుంటుంది అన్నట్టు. ఓకే. ఇప్పుడు ఒక్కొక్క నేరం అన్నారు కదా, మనం ఫస్ట్ ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ బెట్టింగ్ తీసుకుందాం. దీంట్లో మోసపోవడం ఏ రకంగా ఉంటుంది? చాలా ఆసక్తి చూపిస్తుంటారు యూత్. మనం చూస్తున్నాం నిత్యం ఫోన్లు పట్టుకొని ఏదో ఒకటి చూసి ఎట్లా మోసపోవడానికి ఆస్కారం ఎలా ఉంటుంది? ఫస్ట్ పాయింట్ వీళ్ళు ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారనేది గమనిస్తాం. ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారనేది గమనిస్తే ఫస్ట్ పాయింట్ ఈ యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఉంటారు. మనము యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్సే, కానీ మనం పాజిటివ్ ఇన్ఫ్లుయెన్సర్స్ అన్నట్టు. వీళ్ళు ఏం చేస్తారంటే యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళకి ఆన్లైన్ బెట్టింగ్ వాళ్ళు విపరీతంగా డబ్బులు ఇస్తారన్నట్టు. కోట్లు ఇస్తారన్నట్టు. మనకు పేర్లు అవసరం లేదు. ఈ మధ్యన డిస్కషన్ కూడా బాగా జరుగుతుంది అన్నట్టు. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు చేసే ఆ కార్యక్రమాల్లో ఈ యాప్ను ప్రమోట్ చేస్తారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ ఏదైనా కావచ్చు, అది క్రికెట్ కావచ్చు, లేకపోతే ఎనీ కలర్స్ కావచ్చు, రమ్మీ కావచ్చు, ఏదైనా కావచ్చు.
మహాభారతంలో ధర్మరాజు కాలం నుండి నేటి మహాదేవ్ బెట్టింగ్ వరకు ఆడినవాడు ఎవడు గెలవలేదు. 100కు 100% స్టార్టింగ్లో వస్తాయి డబ్బులు, మేబీ 1% 2% వాళ్ళకి ఏమన్నా వచ్చిండొచ్చినాము, 99% మోసపోయిన వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఏమవుతుంది, స్టార్టింగ్లో వస్తాయి, తర్వాత ఇదంతా ప్రోగ్రామ్డే. సో ఎప్పుడైతే ఏదైనా ప్రోగ్రామ్డు 100% కెన్ బి మ్యానిపులేటెడ్ ఫ్రమ్ ద బ్యాక్ ఎండ్. ఇప్పుడు గోవాలో క్యాషినో అని ఉంటుంది, అది కూడా మ్యానిపులేటెడ్ అంటారా? అట్లీస్ట్ అది ఫిజికల్గా కాబట్టి మనం చెప్పలేమన్నట్టు, మన కళ్ళ ముందర జరుగుతుంది కాబట్టి. బట్ అక్కడేమన్నా మళ్ళా ఏదన్నా దాన్ని ఏమంటారు, నేను ఎప్పుడు క్యాషినో పోలేదు, కాకపోతే ఏదన్నా ఇట్లా కొట్టడము ఏదో చేయడం ఉంటుంది కదా, దానికి తగ్గట్టు ఏమన్నా వాళ్ళు అరేంజ్మెంట్ చేసుకుంటే తెలియదు. బట్ ఆన్లైన్ గేమ్స్ మాత్రం 100కు 100% మ్యానిపులేటివ్, దాంట్లో తిరుగులేదు. ఓకే, మేబీ నెక్స్ట్ బాల్ 6 పడుతుందా, నెక్స్ట్ ఓవర్ అవుట్ అవుతారా, ఇట్లాంటివి తప్ప ఓన్లీ గేమ్స్ ఉంటాయి కదా, అట్లాంటివన్నీ మ్యానిపులేటివ్. ఒక రమ్మీ ఉంది, ఈడొక్కడు ఆన్లైన్లో ఉంటాడు, మిగతా 6 మంది తెలియదు కదా. సో ఆటోమేటిక్గా 6 మంది తెలియదు కాబట్టి మిగతా 6 మంది గేమ్ కంప్యూటర్ ఆడుతుంటుంది. అసలు అవతల నిజంగా మనిషి ఉంటాడో లేదో కూడా తెలియదు అన్నట్టు. సో ఆటోమేటిక్గా ఓడిపోవడానికి పుష్కలంగా అవకాశం ఉంటుంది. ఒకవేళ గెలిచినా కానీ స్టార్టింగ్లో కొంత డబ్బులు వస్తాయి అన్నట్టు, మీకు అడిక్షన్ కావాలి కదా. ఇప్పుడు మీరు స్మోకింగ్ చూస్తారు, డ్రింకింగ్ చూస్తారు, డ్రగ్ అడిక్ట్ చూస్తారు. వాళ్ళు డే 1లోనే 10 బాటలు తాగరు, డే 1లోనే 10 ప్యాకెట్ల సిగరెట్ తాగరు, గంజాయి డే 1లో కాదు, మీరు 100వ రోజు సంవత్సరం తర్వాత వాళ్ళ ఒరిజినాలిటీ తెలుసు, పూర్తి అడిక్ట్ అయినది. ఈ గేమింగ్లో కూడా అంతే. సో ఇక్కడ ఏముందంటే పాపం ఇది బయట గేమ్ ఆడేటట్టుకంటే మనకి ఇంట్లో వాళ్ళకి వీళ్ళకి తెలుస్తుంది. ఫిజికల్ గేమ్ అయితే ఈవెన్ రూమ్లో వాడు ఆడుకుంటారు, బయటికి పోయి ఆడుకుంటారు. సో దానివల్ల ఏమవుతుందంటే ఇంట్లో వాళ్ళకు కూడా తెలియదు. సో ఇంకొకటి, ఇప్పుడుండే ఇంటర్నెట్ కాలంలో ఒక్కొక్కరి దగ్గర 1 లక్ష అప్పులు తీసుకుంటారు, 30 మంది దగ్గర 30 లక్షలు తీసుకుంటారు. 30 లక్షలు పోగొడతారు, 40 లక్షలు పోగొడతారు. సిద్దిపేట జిల్లా కలెక్టర్ గన్మెన్ 90 లక్షలు పోగొట్టి 2 పిల్లలను భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్నాడు. సో అట్లనే మొన్న ఉప్పల్లో ఒక ఆమె 2 పిల్లల్ని చంపి ఆత్మహత్య చేసుకుంది. అట్లనే రాజేంద్ర నగర్లో ఒకతను ఒక కొడుకు వాళ్ళ భార్యను చంపి ఆత్మహత్య. నేను చెప్పేది ఎక్స్ట్రీమ్ కేసులో, ఇంకా డబ్బులు పోగొట్టుకునే కేసులు లెక్కే లేదు. సో నేనేం చెప్తానంటే దయచేసి మీరు గేమ్స్ ఆడాలనుకుంటే ఏదైనా గ్రౌండ్కి పోయి ఆడండి, ఆన్లైన్లో కాదు. ఆన్లైన్లో అయితే మాత్రం బ్లేడు లేకుండా గుండు కొడతారు, అది రక్తం వస్తుందో ఇంకేమన్నా అవుతుందో తెలియదు అన్నట్టు. సో ఏ గేమ్ అయినా కానీ ఆన్లైన్ బెట్టింగ్, ఆన్లైన్ గేమింగ్ మిమ్మల్నే కాదు మీ కుటుంబాలను కూడా ముంచుతుంది. లాస్ట్కి నిన్న మన భారత ఉపరాష్ట్రపతి ఆయన అన్నారు, ఇట్ ఈస్ డీరైలింగ్ ఇండియన్ ఎకానమీ అని చెప్పినాడు. అండ్ సేమ్ టైంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సార్ గారు ఆయన కూడా చెప్పారు, ఏమని, ఇంతకుముందు గతంలో రేపులు మర్డర్లు చాలా తీవ్రంగా అనుకుంటుంటే ఇప్పుడు సైబర్ నేరాలు తీవ్రంగా ఉన్నాయని చెప్పి సో రీసెంట్గా అన్నాడు. సో విషయం ఏంటంటే చాలా తీవ్రంగా ఉన్నాయి. ఒకవేళ బై ఎనీ ఛాన్స్ నేను లాస్ట్లో రిక్వెస్ట్ చేస్తాను, ఈ వీడియో చూస్తే ఎవరైనా కానీ సీఎం గారికి తెలియజేస్తే ఇప్పుడున్న సైబర్ నేరాలు 6 నెలల నుంచి సంవత్సరం వ్యవధిలో 50% తగ్గించే ఐడియా నా దగ్గర ఉంది. 100% తగ్గించే ఐడియా, అదే 50 to 60% ఈజీగా తగ్గించవచ్చు అన్నట్టు. అన్ని అవేర్నెస్ ద్వారా తగ్గించవచ్చు, ఒక స్ట్రక్చర్డ్ అప్రోచ్ ద్వారా. స్ట్రక్చర్డ్ అప్రోచ్ నా దగ్గర ఉంది, నేను ఐ విల్ షేర్. సో ఓకే, ఆన్లైన్ గేమింగ్ బెట్టింగ్ అంటే ఇది. ఇంకొకటి ఈ మధ్య విచ్చలవిడిగా లోన్ యాప్స్ అనేవి కొత్తగా వస్తున్నాయి సార్. ఆ లోన్ యాప్ ఓపెన్ చేయడం, అందులో నీ సిబిల్ స్కోరు నీ దాన్ని బట్టి ఎంత తీసుకోవడం, ఆ తర్వాత 1 మంత్ ఈఎంఐ లేట్ అయిపోయినా కట్టకపోయినా ఇక ఎలాంటి హెరాస్మెంట్లు వస్తున్నాయో మనం చూస్తున్నాం. ఏంటి దీని కథ సార్? యాక్చువల్గా మీరు చెప్పే లోన్ యాప్, సిబిల్ స్కోరు 1 మంత్ అనేది చాలా ప్రొఫెషనల్, అది దానివల్ల పెద్దగా ప్రాబ్లం లేదు. ఈ ఫేక్ లోన్ యాప్స్ ఉంటాయి కదా, ముఖ్యంగా ఫేక్ లోన్ యాప్స్ అన్ఆథరైజ్డ్. మీరు చెప్పినట్టు సిబిల్ స్కోర్ అంటే అది ఆథరైజ్డే, అండ్ మంత్లీ అంటే ఆథరైజ్డే. ఇక్కడ అన్ఆథరైజ్డ్ ఎన్బిఎఫ్సి కాదు, ఏం కాదు, ఆర్బీఐ కూడా సంబంధం లేదు. సింపుల్గా మీకు బ్యాక్ ఎండ్ నుంచి ఈవెన్ యాప్లో కూడా, యాప్ స్టోర్లో కూడా ఉండదు, త్రూ ఏపీకే ద్వారానే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఇన్స్టాల్ చేసుకుంటారు, 2000 3000 ఇస్తారు. మీరు ఇన్స్టాల్ చేసినారంటే చాలు, యాప్ మీ ఫొటోస్ మీ కాంటాక్ట్స్ అన్నీ వెళ్ళిపోతాయి. జనరల్గా మనకు ఒక 20 ఏళ్ళ 30 ఏళ్ళ కిందట మనకు ఎవరన్నా అప్పు ఉంటే ఆ వీధికి వెళ్ళి, ఆ ఇంటికి వెళ్ళి మనం గట్టిగా అరిచినాం అనుకోండి, వాడు మనము మర్యాద కొద్దీ ఇవ్వడానికి ట్రై చేస్తాం. సో ఇప్పుడు ఇంటర్నెట్ కాలంలో ఉన్నాం కదా, మనం ఊరంతా గట్టిగా అరచాల్సిన పని లేదు. వాని కాంటాక్ట్స్కి ఈయన ఫోటోలు మార్పింగ్ చేసి పంపిస్తే చాలన్నట్టు.
వాళ్ళు భయపడి వణికిపోయి 2,000 తీసుకున్న వాళ్ళు 20,000 కడుతున్నారు, 2,000 తీసుకున్న వాళ్ళు 2 లక్షలు కడుతున్నారు, విపరీతంగా కడుతున్నారు. అండ్ లాస్ట్ కొంతమంది కట్టలేక ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు భయపడి. సో ఫస్ట్ అయితే మార్ఫింగ్ చేసి వాళ్ళ రిలేటివ్స్కి పంపిస్తారు, ఇతను చోరు, ఇతను చైల్డ్ రేపిస్టు, ఇతను కనిపిస్తే 100కి ఫోన్ చేయండి, ఇట్లా పంపిస్తారు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీకు లోన్ కావాలా బ్యాంక్కి వెళ్ళి లోన్ తీసుకోండి, మీకు లోన్ కావాలా ఫ్రెండ్స్ నుంచి తీసుకోండి, ఆన్లైన్ యాప్స్ ద్వారా అవాయిడ్ చేయండి. బ్యాంక్కి వెళ్ళి బ్యాంక్ చెప్పిన లోన్ యాప్లో లోన్ తీసుకోండి. ఇంకొకటి, ఈ లోన్లో ఇంకొక కైండ్ ఆఫ్ క్రైమ్ ఉంది. ఈ లోన్లో ఇంకొక కైండ్ ఆఫ్ క్రైమ్ ఏంటంటే, ఐసిఐసిఐ లేకపోతే బజాజ్ ఫైనాన్స్, పాపం వాళ్ళకి ఏం సంబంధం ఉండదు, వాళ్ళ పేరుతో మెసేజ్లు వస్తాయి, మీకు ప్రీ అప్రూవల్లో 9 lakhs అని చెప్పి. వీళ్ళు ఇంకా క్లిక్ చేసినారనుకోండి, స్లోగా జిఎస్టీ అని, లేకపోతే ప్రీ ప్రాసెసింగ్ ఫీజు అని, లేకపోతే ఇంకా ఏవో వాళ్ళకు ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ ప్రకారము వాడు 2 లక్షలు లోన్ అడిగితే 1,50,000 గుంజుతాడు. వానికి అప్పుడు కానీ అర్థం కాదన్నట్టు ఇట్లా పోకుండా. ఇండియన్ బుల్స్ పేరు మీద కూడా చాలా పోగొట్టుకుంటున్నారు, ముఖ్యంగా రైతులు పాపం విలేజ్ నుంచి. నాకే చాలామంది ఫోన్లు చేసి అడుగుతుంటారు, బట్ ఏం చేయనీకి లేదు, 1930 కంప్లైంట్ చేయాలి. 1930 కంప్లైంట్ చేసినా అనుకో, అప్పటికే వాడు డ్రా చేసేసి ఉంటాడు అమౌంట్ అక్కడ నుంచి. సో 99% పోగొట్టుకోకపోవడమే ఉత్తమ మార్గం. అంటే ఇట్లా డ్రా చేసుకున్న అమౌంట్ని రికవరీ చేయలేమా? చాలా కష్టం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, సైబర్ క్రిమినల్స్ ఎవరైతే సైబర్ క్రిమినల్స్ ఉండారో, ఫస్ట్ పాయింట్ లెవెల్ 1 అకౌంట్ వాళ్ళది ఉండదు, అది ఒక ఫేక్ అకౌంట్. ఫేక్ అంటే మన తెలుగులో చెప్పాలంటే బినామీ అకౌంట్. బినామీ అంటే మళ్ళీ వానికేం పరిచయస్తుడు ఉన్నాడు, ఏదో స్టూడెంట్ను ఏదో ఒక నిరుద్యోగం పట్టుకొని నీ అకౌంట్ మాకు ఇచ్చినారంటే మేము 20% కమిషన్ ఇస్తామంటారు. వీళ్ళు తెలియక ఈ అకౌంట్ ఇస్తారు, రేపొద్దున కేసు పడేది ఇళ్ళ మీద పడుతుంది, అది తెలియదు, పన్నాక తెలుస్తుంది. అట్లా ఒక 5-6 మంది బాధితులు నాకు ఫోన్ చేసినారు. నో యూస్, ఏం లేదు, ఇంకా మనం ఏం చేయలేము. ఫస్ట్ మీ అకౌంట్కి డబ్బులు వచ్చినా అంటే యు ఆర్ ఆన్సరబుల్. అది చాలామందికి తెలియదు విద్యార్థులకు. మన విద్యాలయాలలో విద్య తప్ప అన్నీ నేర్పిస్తున్నారు, అది ప్రాబ్లము. ఇప్పుడు ప్రపంచంలో సమాజంలో ఏం జరుగుతుంది, విద్యతో పాటు ఇవి చెప్పండి. ఆ విద్య చెప్పినా వాళ్ళు చెప్పే A+B² ఎప్పుడు పనికి వస్తుందో తెలియదు, ఇదైతే ఇమీడియట్గా పనికి వస్తుంది. మీకు కొన్ని చూపించినాను కదా న్యూస్ కటింగ్స్ అన్ని, అందరూ విద్యార్థులు చనిపోతున్నారు, విద్యార్థులు డబ్బులు పోగొట్టుకుంటున్నారు అన్నట్టు. ఎట్లా మరి దీన్ని, ఈ సైబర్ క్రైమ్ ఈ రకంగా విచ్చలవిడిగా సమాజంలో ఇంత ఇన్ఫ్లుయెన్స్ చూపిస్తుంటే ఎవరు దీన్ని అరికట్టాలి? ఇన్ని వస్తున్నప్పటికీ కూడా, సాంకేతికంగా కూడా ఇన్ని మార్పులు వస్తున్నప్పటికీ కూడా, ఇంత అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మనం చూస్తున్నాం. మనం ఇండియన్ పోలీస్ కూడా మామూలుగా కూర్చోలేదు, వాళ్ళ కర్తవ్యం వాళ్ళు చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ఈ వేధింపులు ఏంటి, ఈ ఆత్మహత్యలు ఏంటి? సో ఇక్కడ మంచి క్వశ్చన్ సార్. సో ఈ విషయం ఏంటంటే, అడుసు తొక్కనేల కాలు గడగనేల. పాము స్వభావం కాటేస్తుంది, ముళ్ళు స్వభావం కుచ్చుకుంటుంది. సైబర్ క్రిమినల్ ఖచ్చితంగా వాడు మోసం చేయడానికే వస్తాడు. సో మనం ఏం చేయాలి, మనకేం కావాలని తెలియాలి. ఇప్పుడు కత్తి ఉంది సార్, కత్తిని మీరు జోబులు పెట్టుకొని తిరుగుతారా? వంట రూమ్లో ఏదైనా పని ఉంటే ఆ పని వరకు వాడుకొని పక్కన పెట్టేస్తారు. ఈ మొబైల్ కూడా అంతే, మీ జ్ఞానానికి వాడుకోండి, మీ విజ్ఞానానికి వాడుకోండి, మీ కెరీర్ కోసం వాడుకోండి, మీ బిజినెస్ కోసం వాడుకోండి. అంతేగాని ఏ రీల్స్ అవి ఇవి చూసుకుంటే మీ టైం అంతా పోగొట్టుకుని మీ చరమాంకానికి దారితీస్తుంది అన్నట్టు. అంతే కదా, పతనానికి దారితీస్తుంది. సో అట్లా నేనేం చెప్తానంటే, ఖచ్చితంగా 100% సైబర్ నేరాలు ఏమన్నా జరుగుతుంటే విక్టిమ్ కంటే నేరస్తుని కంటే విక్టిమ్ ప్రాబ్లమే. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్గా చెప్తాను, మీకు అర్థమైన లాంగ్వేజ్లో చెప్తాను. మీ పర్స్ ఉంది, మీ మొబైల్ ఉంది, మీ బైక్ ఉంది, దొంగతనం జరిగింది అనుకోండి, మీకు తెలిసి జరుగుతుందా తెలియక జరుగుతుందా? తెలియకే జరుగుతుంది కదా. సైబర్ నేరాలు మన సహకారంతో జరుగుతాయి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది చెప్పండి? మన దగ్గరే ఉన్నట్టుగా. మరి అంటే మనకు దాని మీద అవగాహన లేకపోవడం వల్ల. మీ చదువు ఏదైనా కావచ్చు, మీరు కలెక్టర్ కావచ్చు, మీరు చూసినారు IAS ఆఫీసర్ కూడా మోసపోయినారు, IPS ఆఫీసర్ కూడా. మీకు దాని మీద అవగాహన లేకుంటే మీరు మోసపోతారు. ఈత రాని వ్యక్తి నీళ్ళలో దిగితే చనిపోతాడు. అట్లనే సైబర్ నేరాల గురించి అవగాహన లేకుంటే మోసపోతారు. మీరు వండర్ అవుతారు. కడపలో ఒకడు 300 మంది లేడీస్ న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నాడు, అందులో 200 మంది మ్యారీడ్, ఒక్కరు కూడా కంప్లైంట్ చేయాలి. మళ్ళీ వాళ్ళు లేడీస్ ఓన్లీ కడప అనుకోకండి, సరౌండింగ్స్ కాదు, ఎక్కడి నుంచైనా ఉండొచ్చు, ఇంటర్నెట్ కదా. వాడు కడప అంతే. అట్లనే హైదరాబాద్లో ఇంటర్నేషనల్ స్కూల్ అమ్మాయిలు 2016లో ఒక 200 మంది ఒకడు న్యూడ్ ఫోటోలు తెప్పించుకున్నాడు. అట్లనే ఒకడు ఓమ్స్ అనేవాడు హైదరాబాద్లో
1000 మంది లేడీస్ని మోసం చేసి 40 కోట్లు గుంజినాడు. ఇవన్నీ రకరకాల ఫార్మాట్లలో చేస్తారన్నట్టు. అది జాబ్ ఫ్రాడ్ కావచ్చు, ఫ్రెండ్షిప్ ఫ్రాడ్ కావచ్చు, ఇంకోటి కావచ్చు అన్నట్టు. ఈ మధ్య ఒక ఉదంతం, ఒక 2 ఇన్సిడెంట్స్ మీకు చెప్పాలి, స్వయంగా నాకు తెలిసినాయి. మా ఫ్రెండ్కి ఉత్తరప్రదేశ్ నుంచి కాల్ వచ్చింది సార్. ఇట్లా మీ ఫోను ఇంటర్నేషనల్గా ఫ్రాడ్కి గురవుతోంది, మీ నంబర్ని ఉత్తరప్రదేశ్లో తీసుకున్నట్టుగా కూడా మాకు ఉంది, మీరు ఉత్తరప్రదేశ్ పోలీసులకే కంప్లైంట్ చేయాలి, లేకపోతే మీ ఫోను మీ నంబరు పర్మనెంట్గా బ్లాక్ లిస్ట్లోకి వెళ్తుంది. దీని ఉద్దేశం ఏంటంటారు, ఏంటి అని చెప్పడమే కాకుండా అక్కడ ఒక ఇన్స్పెక్టర్ నంబర్ ఇచ్చి ఆయనతో మాట్లాడించాడు ఫస్ట్ కాల్ చేసిన. ఆ కాల్ చేసిన ఇన్స్పెక్టరు మీరు ఒక గదిలోకి రావాలి, మీకు నెట్ స్పీడ్గా ఉండాలి, వీడియో కాల్ చేయాలి, ఎవరు ఉండకూడదు చుట్టుపక్కల. ఏంటి దీని మతలబ్ ఏంటి? ఇవి జస్ట్ భయపడిచ్చి డబ్బులు తీసుకుంటారు. కొరియర్ స్కామ్స్ అని, ఫేక్ డ్రగ్ పార్సల్ అని ఒక స్కామ్ నడుస్తుంది, ఇది ట్రాయ్ అని, ఇట్లా గవర్నమెంట్ అథారిటీస్ పేరు మీద ఫోన్లు చేస్తారు. మనం గమనించాల్సింది ఏంటంటే నిజంగానే మర్డర్ చేసినా కానీ ఫోన్ చేసి రారు పోలీసు వాళ్ళు, డైరెక్ట్ వచ్చి ఇంటికి వచ్చి ఎత్తకపోతారు. ఫోన్లలో ఇంటరాగేషన్ ఉండదు, సింపుల్గా ఒక నోటీస్ ఇచ్చి తీసుకుపోతారు. Part 1A CRPC నోటీస్ ఇస్తారు, అంతే కదా. సో మనకు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మనము ఏదైనా థ్రెటనింగ్ కాల్స్ వస్తే మనం చేయాల్సింది ఏంటంటే ఇమీడియట్గా లోకల్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయాలి, లేకపోతే అవాయిడ్ చేయాలి కాల్ను, అంతే సింపుల్గా. సైబర్ క్రిమినల్ మిమ్మల్ని భౌతికంగా హాని చేయడు, కరెక్ట్, మానసికంగా మిమ్మల్ని సతాయిస్తారు. ఈ ఫెడెక్స్ కాల్లో హైయెస్ట్ అమౌంట్ ఎంత పోయింది తెలిసిన, బాంబేలో ఒక MNC డైరెక్టరు 25 కోట్లు పోగొట్టుకుంది. నేను 4-5 ఎగ్జాంపుల్ చెప్తా చూడండి, సేమ్ మీరు చెప్పిన కాల్సే, మీరు చెప్పినది. నెక్స్ట్ ఏమై ఉంటుంది, నెక్స్ట్ స్టెప్ ఏమిటి? నెక్స్ట్ స్టెప్ ఏం లేదు, వీడియో కాల్ చేయమంటారు, చుట్టూ ఎవరు ఉండకూడదు, మీరు ఒక్కలే ఉండాలని కండిషన్ పెట్టారు. ఇది నేషనల్ ఇంట్రెస్ట్ అంటారు, ఇంకోటి అంటారు. తర్వాత ఏమై ఉంటుంది, తర్వాత ఏం చేస్తారంటే స్కైప్లో తీసుకుంటారు, మీ బ్యాంక్ అకౌంట్కు మనీ లాండరింగ్ జరిగింది, మీ బ్యాంక్ అకౌంట్ చెక్ చేయాలంటారు అన్నట్టు. బ్యాంక్ అకౌంట్లో డబ్బులు ఉన్నాయనుకోండి, మేము ఇప్పుడు RBIకి డబ్బులు పంపించాల్సి వస్తుంది, మీరు ఈ డబ్బులు మళ్ళీ 15 నిమిషాల తర్వాత రిఫండ్ అవుతాయి చెక్ అయిన తర్వాత, సో మీరు ఈ అకౌంట్కి పంపించండి అని 99899 ఏదో ఒక సమ్ ఆడ్ ఫిగర్ చెప్తారన్నట్టు, ఎగ్జాక్ట్గా రౌండ్ ఫిగర్ చెప్పారు, పంపిస్తారు. అట్లా పంపించినంత తీసుకుపోతారు. రీసెంట్గా అంటే జస్ట్ 2 days బ్యాక్ ఇన్ఫోసిస్ ఒక ఎంప్లాయీ 18 లక్షలు పోగొట్టుకున్నాడు. నా ఫ్రెండ్ భార్య ₹1 కోటి పోగొట్టుకుంది. నేను పేపర్లో చూసిన సంఘటనలు చెప్తాను. MNC డైరెక్టర్ 25 కోట్లు నష్టపోయింది కదా, ఒక IASC ప్రొఫెసర్ 83 లక్షలు నష్టపోయినాడు, హుబ్లీలో ఒక డాక్టర్ 30 లక్షలు నష్టపోయినాడు, నోయిడాలో ఒక డాక్టర్ 45 లక్షలు నష్టపోయింది, IITలో PhD చేస్తున్న ఒక స్టూడెంట్ 30 లక్షలు నష్టపోయినాడు. ఇవి నేను న్యూస్ పేపర్లో చూసిండేది. సో విషయం ఏంటంటే మీరు ఎప్పుడైతే భయపడడం స్టార్ట్ చేస్తారో వాళ్ళు మిగతాదంతా వాళ్ళ ఆపరేషన్స్ చాలా ఈజీగా అవుతుంది అన్నట్టు. సో బెస్ట్ ఏంటంటే మీకు ఎలాంటి థ్రెట్ కాల్స్ వచ్చినా లెట్ ఇట్ బి రియల్ పోలీస్ చేసినా కానీ ప్రాబ్లం లేదు, భయపడకండి. వీ హ్యావ్ సిస్టమ్. కసాబ్ను కూడా ఒక పద్ధతి ప్రకారం ఉరి తీసినారు, అంతే కదా. సో అంటే నీకు సొసైటీలో ఏమున్నది అని తెలుసుకొని చేస్తే ఇబ్బంది లేదు. నిజంగానే పోలీస్ చేసినా కానీ మీరు వీ హ్యావ్ లీగల్ సిస్టమ్, ఆ లీగల్ సిస్టమ్ ప్రకారం అప్రోచ్ చేయండి, అంతేగాని ఆన్లైన్లో వాళ్ళు చెప్తే డబ్బులు పంపించిన అనుకోండి మీరు గాన్. ఇంకొక ఉదంతం ఏంటంటే మీకు పలాని దేశం నుంచి ఒక పార్సల్ వచ్చింది, అక్కడ ఇండియన్ కార్గోలో ఎయిర్పోర్ట్లో మీ పార్సల్ ఉంది, మీరు తీసుకోవచ్చు వెళ్ళి, కాకపోతే మాకు ఎలాంటి రూపాయి ఇవ్వద్దు, మాకు ట్యాక్సులు పడి ఆ ట్యాక్సుల మంద మీరు మాకు డిపాజిట్ చేయండి అని ఒక కాలు. ఆ తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందు కస్టమ్స్ కట్టాలి, ఆ డబ్బులు కూడా మాకేయండి అని, అట్లా నా కళ్ళ ముందు 1,50,000 70,000 నష్టపోయిన ఉదంతాలు కూడా ఉన్నాయి. వీటి వెనక ఉద్దేశం ఏంటంటే? గుడ్ క్వశ్చన్ హరికృష్ణ గారు. యాక్చువల్గా ఇవి ఏంటంటే ఇవి చాలా కాలం నుంచి జరుగుతున్నాయి ఈ క్రైమ్స్, కానీ ఈ మోసపోయిన వాళ్ళకి తెలియదు అన్నట్టు. ఈ ప్రపంచంలో తల్లిపాలు తప్ప ఏవి ఫ్రీగా రాదన్నట్టు, ఇది గమనించాలి. సో వాళ్ళు కొరియర్ వచ్చింది, మీరు డబ్బులు పంపిమంటారు కదా, మీరు గమనించినారంటే అవి పర్సనల్ అకౌంట్లు ఉంటాయి అన్నట్టు. సో మేము కస్టమ్స్లో ఉన్నాము, కస్టమ్స్కి పే చేస్తే యాక్చువల్గా మీ కస్టమ్స్ ఆఫీస్ ఎట్లా పనిచేస్తుందని తెలిస్తే అక్కడ సెటిల్ చేసుకోవాలన్నట్టు. సో ఇక్కడ బేసికల్గా ఏంటంటే వీళ్ళు ఒక అప్పటి వరకు ఒక నమ్మకం క్రియేట్ చేసి ఉంటారు, మేము ఫారిన్లో ఉన్నాము, జాబ్ చేస్తున్నాము, మీకు గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాము. ఇది గ్రూమింగ్ స్టేజ్లో ఒక నమ్మకం క్రియేట్ అయినాక 1 fine day మీకు గిఫ్ట్ పంపిస్తున్నాను. గిఫ్ట్ పంపిస్తే యాక్చువల్గా
ఎయిర్పోర్టు అది ఎందుకంటే ఇవన్నీ ఒక పద్ధతి ప్రకారం తీసుకుపోతారు అన్నట్టు. సో దెన్ స్టార్ట్ ఇంకా ఫస్ట్ జిఎస్టీ అని ఎక్సైజ్ ట్యాక్స్ అని అవన్నీ ఇవన్నీ ఫైనల్గా. సో ఓఎల్ఎక్స్ క్రైమ్స్ కూడా ఇట్లనే జరుగుతుంటాయి అన్నట్టు. సో ఈ విషయం ఏంటంటే ఈ సైబర్ నేరాలు జరగకూడదంటే, ఈ సైబర్ నేరాల నుంచి తప్పించుకుంటే మన కళ్ళ ముందర ఉండేది నిజం. మీరు కావాల్సింటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి దాన్ని చూసి డబ్బులు పే చేయండి. అంతేగాని వాడెవడో చెప్పినారని చెప్పి మీరు డబ్బులు పే చేసి తర్వాత ఎయిర్పోర్ట్కి పోయినారనుకోండి, అడేం ఉండదు. అంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి, ఆ కన్సైన్మెంట్ని చూడాలి అంటే దానికి కొన్ని ట్యాక్స్ కట్టాల్సి ఉంటుంది. మేము ఆ అమౌంట్ నాకు వేయండి మీరు. అదే ఇప్పుడు ప్రతి ఒక్కరు మోసగిచ్చే వాళ్ళు మీకేం మోసగిస్తున్నామని చెప్పి నీట్గా దండేసి చెప్పారన్నట్టు. ఒక స్మూత్ లెవెల్లో తీసుకెళ్ళి చెప్తారన్నట్టు. ఫస్ట్ పాయింట్ మీకు చెప్పినాను కదా, తల్లిపాలు తప్ప ఏది ఫ్రీగా దొరకదు అన్నట్టు. సో మోసపోయాలు ఉన్నంత వరకు మోసగిస్తారు, పెద్ద ఇష్యూ కాదు. నువ్వు మోసపోతున్నావు కాబట్టి వాడు అది చెప్తున్నాడు. ఎందుకు వస్తాయి చెప్పండి డబ్బులు? ఏ రీజన్ వలన వస్తాయి? ఎందుకు ఇస్తారు? ఇతను ఏమన్నా మదర్ తెరీసానా, లేకపోతే అన్న హాజరైనా, లేకపోతే మంచి కార్యక్రమం వాళ్ళకు రావాలన్నా కానీ వాళ్ళ అకౌంట్కి వస్తాయి. డైరెక్ట్ ట్యాక్స్లు ఏం కట్టాల్సి మళ్ళీ, అంతే కదా. సో అది అన్నట్టు బేసికల్గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే కాక్ అండ్ బుల్ స్టోరీస్ నమ్మకండి. మీరు ఎన్నో ఉదంతాలు చూస్తుంటారు, ఎన్నో కేసులు చూస్తుంటారు కదా. ఇలాంటి సందర్భాల్లో మీరు 25 కోట్ల నుంచి 25 లక్షల వరకు, 25,000 వరకు పోగొట్టుకున్న వాళ్ళని మనం చూసాం. ఏ ఒక్క సందర్భంలో కూడా రికవరీ అయిన ఉదంతాలు అయితే ఎక్కడా లేవు కావంటారా? ఇంకా అంతేనా? ఎక్కువ భాగము అయ్యే అవకాశం లేదు. ఎందుకు అయ్యే అవకాశం లేదని చెప్తాను. ఇక్కడ బేసికల్గా మీరు డబ్బులు పోయిన వెంటనే అంటే వితిన్ మినిట్స్ మీరు 1930 కంప్లైంట్ చేయగలిగితే ఆ డబ్బులు బ్యాంకులో నెక్స్ట్ విత్డ్రా కాకుండా, లేకపోతే నెక్స్ట్ ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ ముఖ్యంగా బిట్ కాయిన్స్లే కన్వర్ట్ చేయకుండా, లేకపోతే వేరే దేశంకి ట్రాన్స్ఫర్ అయినా అని, పోయి విత్డ్రాలు, బిట్ కాయిన్ కన్వర్షన్, వేరే దేశం ట్రాన్స్ఫర్, ఈ 3 కేసులు వితిన్ ఇండియా మళ్ళీ వేరే అకౌంట్కి పంపించినా ఫ్రీజ్ చేస్తారు, ప్రాబ్లం లేదు. బట్ ఈ 3 కేసుల్లో వితిన్ మినిట్స్లో మీరు కంప్లైంట్ చేయగలిగితే, వితిన్ మినిట్స్లో కంప్లైంట్ చేసే నాలెడ్జ్ ఉన్నదనుకోండి మోసపోరు. అంతే కదా. ఇప్పుడు ఈత రాదని తెలిసి నీళ్ళల్లో దిగుతారా? అంతే కదా. అనుకోని ప్రమాదంలో నీళ్ళల్లో దిగచ్చు, కానీ ఈత రాదు నాకని చెప్పి నీళ్ళల్లో దిగుతారా? సో 1930 ఒకటి ఉంది అనేది కూడా తెలియదు వీళ్ళకి చాలామందికి. సో 1930 కంప్లైంట్ చేస్తాయి. సో మీరు అన్నట్లు ఆ వితిన్ టైంలో కంప్లైంట్ చేస్తే వస్తున్నాయి. ఎందుకంటే అప్పుడు పోలీసు వాళ్ళు ఇమీడియట్గా నేషనల్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ వాళ్ళు cybercrime.gov.in కంప్లైంట్ చేసిన వితిన్ మినిట్స్లో ఫ్రీజ్ చేస్తున్నారు. కాకపోతే వీళ్ళు సైబర్ క్రిమినల్స్ ఎంత ఫాస్ట్ అంటే, వాళ్ళు మీరు చూసినారు కదా, ట్రంప్ను కాల్స్తే వెంటనే వాడిని కాల్ చేసినారు కదా, అంతకంటే ఫాస్ట్ అన్నట్టు. ఆడ డబ్బులు పడతానే విత్డ్రా చేస్తుంటారు అన్నట్టు. అంటే వాళ్ళది ఎంత పెద్ద నెట్వర్క్ అంటే, ఆడ డబ్బులు పడుతుండగానే ఆ పక్కన విత్డ్రాలు, ఇంటర్నేషనల్ ట్రాన్స్ఫర్స్ అన్నీ రెడీగా పెట్టుకుంటారు. సిస్టమ్స్ వందలాది కంప్యూటర్లు రెడీగా పెట్టుకుంటారు. మనం అది ఇద్దరం గుర్తుని మాట్లాడుకున్నట్లే ఉండదు అన్నట్టు. దే హ్యావ్ ది గ్యాంగ్స్ ఆపరేటింగ్ ఇన్ బిగ్ వే. నేను చెప్తున్నా కదా, 70,000 కోట్లు సంవత్సరానికి పోతుందంటే ఒక రకంగా చిన్న సైజు స్టేట్ బడ్జెట్. అంతే కదా. సో 70,000 కోట్లు సంవత్సరానికి దేశంలో నష్టపోతున్నారు. ఇది అఫీషియల్ ఫిగర్, అన్అఫీషియల్ ఫిగర్ తెలియదు మనకి. సో చాలా తీవ్రంగా ఉంది ప్రాబ్లం. సో ఓన్లీ అవాయిడ్ చేయడం తప్పిస్తే, అవాయిడ్ చేయడం అడసు తొక్కనేలా కాలు గడగనేలా. సో బెస్ట్ ఏంటంటే అవాయిడ్. ఏంటంటారు ప్రధానంగా అత్యాశ, లేకపోతే మనం సింగిల్ నైట్ సక్సెస్, సింగిల్ నైట్లో కోటీశ్వరులం కావచ్చు అనే ఒక కోరిక, కన్సైన్మెంట్ వచ్చింది అందులో నిజంగానే ఉంటుందా అనే ఒక ఆశ, ఇవన్నీ ఇట్లాంటి ప్రలోభ పెడుతుంటాయంటారా? మనకు సైబర్ వరల్డ్ అంటే విర్చువల్ వరల్డ్, మనది రియల్ వరల్డ్. మనం రియల్ వరల్డ్లో ఏం చేస్తామో సైబర్ వరల్డ్లో అదే చేయాలి. రియల్ వరల్డ్లో మీరు ముక్కు మోగని నెలలోకి మీ ఆధార్ కార్డు ఇస్తారా? ముక్కు మోగని నెలలోకి మీ బైక్ ఇస్తారా? ముక్కు మోగని నెలలతో మీరు మాట్లాడతారా? చేయరు కదా. సో విర్చువల్ వరల్డ్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాబ్లం లేదు, మీరు ఎవరితో అయినా పరిచయం పెంచుకోవచ్చు, ఏమైనా మాట్లాడచ్చు, బట్ మీ లిమిట్స్లో ఉండాలి. మీ లిమిట్స్లో లేకుండా, మీకు తెలుసు ఇద్దరు అన్నదమ్ములే గెట్ల దగ్గర కొట్లాడుకునే ఈ కాలంలో ఎవరో ముక్కు లేని వాళ్ళు వచ్చి మీకు బిజినెస్లో రాత్రికి డబల్ చేస్తాం, త్రిబుల్, ఏ ఎకనామిక్ ప్రిన్సిపల్ కింద డబల్ అవుతుంది చెప్పండి 1 వీక్. సో యాక్చువల్గా ఈ సైబర్ నేరాలు జరగడానికి ప్రధాన కారణం 4. ఒకటి అత్యాశ,
రాత్రి ధనవంతులు కావాలని. ధనవంతులు ఏమో కానీ బిచ్చగాళ్ళు అవుతారు. ఎస్. సో రెండోది భయం అంటే అదే మేము పోలీస్ ఆఫీసర్లము అది ఇది అని చెప్పినాము మనం. మూడోది కామం, అది కూడా చెప్తాను. న్యూడ్ కాల్ గ్యాంగ్స్ ఇవన్నీ ఎట్లా ఆపరేట్ అవుతాయని నేను చెప్తాను. మూడోది కామం. సో ఆన్లైన్లో ఎవరో వచ్చి బట్టలు ఇప్పితే బట్టలు ఇప్పమంటే ఇల్లు బట్టలు ఇప్పి డబ్బులు పోగొట్టుకుంటారు అన్నమాట. నాలుగోది అమాయకత్వం అండ్ అజ్ఞానం. అమాయకత్వం అజ్ఞానం రెండు పక్కన పెట్టచ్చు. ఈ అమాయకత్వం అజ్ఞానం బేస్ లైన్ అంటే ఏంది? ఆన్లైన్లో అన్ని నిజమని నమ్మడం అన్నట్టు. ఏదో ఒక పేపర్లో నేను చదివినాను, సర్వే చేస్తే 87% నిజమని నమ్ముతున్నారంట ఆన్లైన్లో వచ్చేదంతే. అంటే 87% మోసపోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు నిన్న మనం మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందు చెన్నైలో ఒక ఆమె ఏదో పిజ్జా ఆర్డర్ చేసింది, 70,000 పోగొట్టుకుంది అని మీరు మాటల్లో చెప్పినారు, అంతే కదా? ఆమె ఎట్లా పోగొట్టుకుంది? గూగుల్లో సెర్చ్ చేసి ఉంటుంది నెంబరు. సెర్చ్ చేస్తే పైన వచ్చిన నెంబర్కి ఫోన్ చేసి ఉంటుంది. పైన వచ్చిన నెంబర్కి ఫోన్ చేస్తే పైన వచ్చిన నెంబరు ఎక్కువ భాగం క్రిమినల్స్ది, వాడు SEO చేసుకొని పెట్టుకుంటాడు. ఎప్పుడైనా ఏదైనా మీకు ప్రాబ్లం ఉంటే అఫిషియల్ వెబ్సైట్లోకి వెళ్ళాలి, అఫిషియల్ యాప్లోకి వెళ్ళాలి. ఎప్పుడైతే అఫిషియల్ యాప్లోకి పోతే ఇంకా ప్రాబ్లం ఉండదు. సో క్రిమినల్ మెర్సీ ఏమి ఉండదు. మీ జీవిత కాలం సంపాదించిన డబ్బులంతా నిమిషాల్లో సెకండ్లలో వెళ్ళిపోతాయి. ఇప్పుడు కొత్తగా సాఫిస్టికేటెడ్గా APK ఫ్రాడ్స్ వచ్చినాయి. మీకు వాట్సాప్లో APK అనే ఫైల్ వచ్చింది, దాని మీద నొక్కినారంటే ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. మీరు 10 ఏళ్ళు పెంచిన ఎంటికలన్నీ 10 నిమిషాల్లో వెళ్ళిపోతాయి, అంతే. 10 సెకండ్లు వెళ్ళిపోతాయి. వెళ్ళిపోవడం కాకుండా నీతో పాటు 10 మందిని తీసుకొని పోతాయి. ఎందుకు తెలిసిన? అది ఆటోమేటిక్గా ఫార్వర్డ్ అయిపోతుంది మిగతా గ్రూప్స్కి, మిగతా వాళ్ళకి ఫార్వర్డ్ అయిపోతుంది, కాంటాక్ట్స్లో ఉండే వాళ్ళకి. సో ఫైనల్గా మీకు తెలియనోకోకుంటే ఏమంటే అవి నొక్కకండి. మీకు సింపుల్గా ఏదైనా లింక్ వచ్చిందంటే కరెంట్ వైర్ గుర్తుకు రావాలా. షాక్ కరెంట్ వైర్ మనం కరెంట్ లేకుండా పట్టుకోం కదా, అట్లా లింక్ క్లిక్ చేయకూడదు. ఏదన్నా గవర్నమెంట్ వెబ్సైట్లు ఉంటే .gov.in అని ఉంటాయి, దానిలో చెక్ చేసుకోవచ్చు, దానిలో లింక్ చేసుకోవచ్చు. లేకపోతే ఏమవుతుందంటే ఏవో ఒకటి దీన్ని చూస్తే షాక్ కొడతారు, దీన్ని చూస్తే మీకు లక్షలు వస్తాయి, దీన్ని చూస్తే మీకు అదృష్టం 1000 రెట్లు అవుతుంది, ఇట్లాంటివి ఏమన్నా ఉన్నాయి కానీ మీరు డేంజర్లో పడుతున్నట్లే. మనం రియాలిటీలో జీవించాలి, లేకపోతే చాలా కష్టం. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే మన భారతీయ గృహిణులు చాలా జాగ్రత్తగా ఉంటారు. ఎంత జాగ్రత్తగా ఉంటారంటే అసలు ఎవరికి నరమానవుడికి అర్థం కాదు వాళ్ళు ఎక్కడ దాచుకుంటారో డబ్బులు, ఏం చేస్తారో. అట్లాంటి మహిళలు గృహిణులు కూడా ఈ స్మార్ట్ ఫోన్ వచ్చిన దగ్గర నుంచి కూడా వాళ్ళు కూడా మోసపోవడం మొదలుపెట్టారు. వాళ్ళు ఓకే, ఇట్లాంటి మహిళలకి ఏం చెప్తారు? చెప్తాను, ఎగ్జాంపులే తీసుకొని చెప్తాను. మీకు ఎగ్జాంపుల్ ద్వారా చెప్తే జరుగుతుంది. నేను చెప్పినాను కదా, మా ఫ్రెండ్ భార్య ₹1 కోటి పోగొట్టుకుంది. ఏ దాంట్లో? ఫేక్ డ్రగ్ పార్సల్ స్కామ్లో పోగొట్టుకుంది. పాపం ఆమె అంతకుముందు ల్యాండ్ అమ్మినారంట, కొంత డబ్బులు ఉన్నాయంట, మిగతాది ఈవెన్ దే సేమ్ వాళ్ళు భయపడించినారు కదా, ఎవరు ఉండకూడదు, ఎవరు ఉంటే మీకు ఇమీడియట్గా అరెస్ట్ చేస్తామని భయపడించాలకి జరిగింది. సో మీది ఏదన్నా ఉన్నా కానీ, ఎన్ని థ్రెట్ ఉన్నా కానీ మీ హస్బెండ్కి చెప్పండి ఇమీడియట్గా. మీ హస్బెండ్ 99% వాళ్ళు ఆల్రెడీ మీరు ఏమైనా లాస్ అయినా కానీ డబ్బులు ప్రాబ్లం లేదు, నెక్స్ట్ ఫర్దర్ లాస్ పోకుండా మిమ్మల్ని కాపాడగలుగుతారు. ఇంకొక కేసు ఇది ఆమె అయితే నాకు ఫోన్ చేసి మాట్లాడింది. యాక్చువల్గా 1 crore పోగొట్టుకుని ఆమె ఫోన్ చేసి మాట్లాడింది. ఇంకొక కేసు, అతను IBMలో పనిచేస్తాడు, అతని భార్య హౌస్ వైఫ్. స్టాక్ మార్కెట్ ఫ్రాడ్లో స్టాక్ మార్కెట్ ఫ్రాడ్ అదొక ఫ్రాడ్ ఉంది. స్టాక్ మార్కెట్ ఫ్రాడ్లో 16 లక్షలు పోగొట్టుకుంది. అంటే పోగొట్టుకునేదానికన్నా బదులు 16 లక్షలు ఇన్వెస్ట్ చేసింది. వాళ్ళు ఒక 10 లక్షలు లోన్ ఇచ్చినారు. మొత్తం టోటల్ ఎంత అయింది? 26 లక్షలు అయింది. వారానికి 42 లక్షలు చూపించినారు. నాకు తెలిసి వారెన్ బఫెట్ కూడా అంత స్పీడ్గా ఇన్కమ్ ఎర్న్ చేయడం అన్నట్టు మామూలుగా. సో వాళ్ళు 42 లక్షలు ఉంది కదా, విత్డ్రా చేయడానికి ట్రై చేసినారు. సైబర్ క్రిమినల్స్ ఏమన్నారు? మేము ఇచ్చిన 10 లక్షలు లోన్ ఇవ్వండి అన్నారు. వీళ్ళు కూడా స్మార్ట్ ఏం చేసినారు? 42 - 10 32 ఇవ్వండి మాకు అన్నారు. లేదు, మా సెబీ రూల్స్ ఒప్పుకోండి. అసలు సెబీ లేదు, భవ్వి లేదు, వాళ్ళ ఓన్ రూల్స్. సో ఏమైంది? ఈమె 10 లక్షలు కట్టడానికి రెడీ అయ్యి హస్బెండ్ని అడిగింది, మనం గోల్డ్ ఇట్లా కుదవ పెడదాము, ఇట్లుంది. అప్పటికి 1 వీక్ అయింది ఇవన్నీ చేయబట్టి హస్బెండ్కి తెలియదు. హస్బెండ్కు కొద్దిగా జ్ఞానం ఉంది, దాంట్లో ఎక్కువ లేదు. ఎప్పుడో అరాకొర చూసినట్టున్నాడు. అతను వెంటనే నా ఫ్రెండ్కి ఎవరినో అడిగితే ఆ ఫ్రెండ్కు ఏదో ఎక్స్ప్లెయిన్ చేయడానికి చేతగాక నా నెంబర్ ఇచ్చినాడు, నాతో మాట్లాడినాడు. యాక్చువల్గా నాకేం వైఫ్ అని చెప్పలేదు. వాళ్ళ ఫ్రెండ్ ఇట్లా డబ్బులు పోగొట్టుకున్నాడు, అతను ఇంకా ఆ మాయలోనే ఉన్నాడు, నేను ఇప్పుడు కంప్లైంట్ ఇచ్చే ఇప్పటికి స్టాప్ అయింది,
కానీ నేను ఈ 10 లక్షలు కడితే 42 లక్షలు వస్తుందని నా మీద కక్ష కట్టినాడు. సో మీరే ఏ విధంగా కౌన్సిలింగ్ చేయాలని నా దగ్గరికి సాయంత్రం 6:30కు 7కు అట్లా పిలుచుకొని వచ్చినాడు. మీరు వండర్ అవుతారు, కారు దిగుతానే ఎక్కడ మీ ఫ్రెండ్ అని అడిగినాను. ఫ్రెండ్ కాదు, నా భార్య విక్టిమ్ అన్నాడు. అయ్యో అన్నాడు కదా. నీట్గా నేను మీకు మొబైల్లో చూపించిన కదా స్టార్టింగ్లో, ఈ నేరాలన్నీ నీట్గా చూపించి, ఈ మన ఏదైతే ఉందో ఈ క్యాలెండర్ కూడా చూపించి, సైబర్ నేరాల గురించి మనం చేసిన క్యాలెండర్ కూడా చూపించి, ఇది ఇట్లా పోగొట్టుకుంటున్నారమ్మా, ఇట్లా పోగొట్టుకుంటున్నారు నీట్గా చెప్పి, నేను సింపుల్గా చెప్తే, అమ్మ మీ కురులు ఉన్నాయి కదా, పెరగడానికి ఎన్ని సంవత్సరాలు పట్టింది అన్నా. ఒక 15 ఏళ్ళు పట్టినాయి అన్నాను. గుండు కొట్టడానికి 10 నిమిషాల కంటే ఎక్కువ పట్టదమ్మా, ఇది కూడా అంతే. డబ్బులు ఏదన్నా ఎర్నింగ్ అనేది స్లోగా ఉంటుంది, కానీ ఇట్లా పటక్ అనేది రాదు. ఖర్చు అనేది ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, ఖర్చు కూడా కాదు, ఇది దోపిడి. సో అని చెప్పినాను. సో ఫైనల్గా అర్థం చేసుకున్నారు. 16 లక్షలతో వాళ్ళకు ప్రాబ్లం సాల్వ్ అయింది. అంటే 16 లక్షలు పోగొట్టుకొని ఇంకా అంతటితో పోయింది, లేకపోతే ఇంకో 10 యాడ్ అయ్యేది. 26తో పోయేది, 16తో పోయేది, అది కూడా లాసే. మళ్ళీ వాళ్ళ హస్బెండ్ ఐబీఎంలో పనిచేస్తాడు. నేనేం చెప్తానంటే, ఈ సాఫ్ట్వేర్ కంపెనీ కానీ, స్కూళ్ళు కానీ, కాలేజీలు కానీ, ఎవరైనా కానీ, మీకు ఏ కంపెనీకైనా 2 పిల్లర్స్, ఒకరు ఎంప్లాయీస్, 2 కస్టమర్స్. ఎంప్లాయీస్ని ఎడ్యుకేట్ చేయండి, కస్టమర్స్ని ఎడ్యుకేట్ చేయండి. ఎంప్లాయీస్ని ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎడ్యుకేట్ అవుతారు, కస్టమర్స్ని ఎడ్యుకేట్ చేసినా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఎడ్యుకేట్ అవుతారు. సో రేపొద్దున కస్టమర్ నష్టపోకూడదు, ఎందుకంటే కస్టమర్ ఈజ్ ద గాడ్ ఫర్ యూ. అంతే కదా. అండ్ సేమ్ టైంలో కస్టమర్కి సర్వీస్ చేసేది ఎవరు? ఎంప్లాయీస్ కూడా నష్టపోకూడదు. కంపల్సరీ మీరు ఏ ట్రైనింగ్ అన్నీ ఇవ్వండి. ఫస్ట్ ట్రైనింగ్ సైబర్ నేరాల మీద ఇవ్వండి. స్టూడెంట్స్కి అయితే ఫస్ట్ ఇయర్లోనే ఇవ్వండి, ఎందుకంటే పిల్లల తల్లిదండ్రులకు ఇవ్వాలి. ఎందుకంటే పిల్లల తల్లిదండ్రులు కూడా కస్టమర్సే కదా, స్కూళ్ళకి కాలేజీలకి అట్లా అన్నట్టు. ఫైనల్గా ఏం చెప్తారు సార్? ఇప్పుడు యువత చాలా అట్రాక్ట్ అవుతున్నారు ఇట్లాంటి షార్ట్ టర్మ్ డబ్బులకు కానీ, లోన్ యాప్స్ కానీ. సో దీంట్లో ఇంకొక ఇంపార్టెంట్ 2 క్రైమ్స్ ఉన్నాయి అన్నట్టు. ఈ 2 క్రైమ్స్లో ముఖ్యంగా న్యూడ్ కాల్ ముఖ్యంగా ఆన్లైన్లో ఎవరన్నా వస్తే, ఏదైనా అమ్మాయిల పేర్ల మీద వచ్చి ఏదన్నా చాట్ చేసినా, మీరు కొన్ని సెకండ్ల పాటు, అంటే వాళ్ళు డ్రెస్ ఇప్పి ఆల్రెడీ రికార్డెడ్ వీడియోనే ఉంటుంది, మీరు కొన్ని సెకండ్ల పాటు చూసినా కానీ వాళ్ళు మళ్ళీ మిగతా న్యూడ్ వీడియో అపెండ్ చేసి సతాయిస్తారు. ఒకటి. రెండవది, లేదు వాళ్ళు అడిగినట్లు ఇల్లు డ్రెస్ ఇప్పేసినారు అనుకోండి, ఇంకా డబల్ టార్చర్ అన్నట్టు. సో ఎవరైనా ఆన్లైన్లో వీడియో కాల్స్ చేస్తే స్పందించకండి, స్పందించినా కానీ భయపడకండి. ఒకటి. రెండవది, మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్. మిగతా ఫ్రాడ్స్లో అన్నిట్లోనూ కేవలం డబ్బులు పోతాయి, కేవలం వ్యక్తి ఇబ్బంది పడతారు. మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్లో కుటుంబం ఇబ్బంది పడుతుంది, నెక్స్ట్ లెవెల్లో సొసైటీ కూడా పడుతుంది. ఎట్లా కుటుంబం ఇబ్బంది పడుతుందంటే, నిన్న లేక మొన్న చూసింటారు 2 వార్తలు, నేను పాతవి చెప్పాను అన్నట్టు. తమిళనాడులో ఒక లేడీ 50 పెళ్లిళ్ళు చేసుకుంది, అందులో పోలీసు వాళ్ళని కూడా చేసుకుంది మ్యాట్రిమోనీ సైట్ల ద్వారానే. అట్లనే రీసెంట్గా నిజాంపేట్లో ఒక కంప్లైంట్, ఒక ఆమె అతను ఐఏఎస్ ఆఫీసర్ అని పెళ్లి చేసుకున్నాడు, 4 ఏళ్ళు కాపురం చేసినాడు, ఇప్పుడు తెలిసింది అతను ఐఏఎస్ కాదని. రియల్గా జరిగింది, జస్ట్ వారం కిందట. సో ఇది ముఖ్యంగా ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు చూడండి, రేపొద్దున వాళ్ళు ఎట్లా కలిసి ఉండరు, ఆ పిల్లలు సింగిల్ పేరెంట్ అవుతారు. అనుకోకుండా తల్లి ఏమన్నా అఘాయిత్యానికి కొంత వీక్ మైండెడ్ ఉండి ఏదన్నా అఘాయిత్యానికి పాల్పడింది అనుకో, పిల్లలు అనాథలైపోతారు. అనాథలైనారంటే మళ్ళీ వాళ్ళు దేశానికి బడను. అంతే కదా. సో నేనేం చెప్తానంటే, ఈ మ్యాట్రిమోనీ ఫ్రాడ్స్ చాలకు నేను ఇట్లా కొంతమంది స్నేహితులతో డిస్కస్ చేస్తే, మెయిన్ మ్యాట్రిమోనీ సైట్లలో 90% కాదు కదా, 99% సైట్లు వచ్చిన డాటాని ఎక్కడ చెక్ చేయట్లేదు. అంటే అది వాళ్ళు ఒరిజినలా లేదా ఇలాంటి. సో నా సలహా మేరకు కొంతమంది మీలాంటి మిత్రులు ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ.in అని ఒక సైట్ని బిల్డ్ చేసినారు అన్నట్టు. దీంట్లో ఏంటంటే వాళ్ళ అడ్రస్సు, ఇన్కము, ఏజు, వాళ్ళ ఫాదర్ నేము, వాళ్ళ ఈవెన్ క్రిమినల్ రికార్డ్స్ కూడా చెక్ అవుతాయి అన్నట్టు. సో అట్లా నేనేం చెప్తానంటే, ఏదైనా కానీ ఒక జెన్యూన్ సైట్స్ లైక్ ట్రస్టెడ్ మ్యాట్రిమోనీ.in లాంటి జెన్యూన్ సైట్స్లో మీరు రిజిస్టర్ చేసుకోండి. తద్వారా మీకు ఎందుకు చెప్తున్నానంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎయిర్పోర్ట్కి పోతారు, మిమ్మల్ని చెక్ చేయట్లేదంటే మిగతా వాళ్ళు ఎవరిని కూడా చెక్ చేయనట్లే లెక్క, అంతే కదా. అట్లనే ఈ వెబ్సైట్లలో మనం ఇచ్చే డాటాను మనల్ని చెక్ చేయట్లేదంటే క్రిమినల్ డాటా కూడా చెక్ చేయాలన్నట్టు. ఇట్లా చాలామంది, ఒక్కడైతే 30 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్ని బిల్ చేసుకున్నాడు. ఒకడు తన్మయ్ గోస్వామి అని,
ఒక లేడీ 10 మందిని చేసుకుంది. ఒకడైతే డైరెక్ట్ వీడియోలో చెప్తున్నాడు, నేను ఎన్నో మూన్నో కూడా తెలియదని చెప్తున్నాడు. సో ఇట్లా చాలా చాలా జరుగుతున్నాయి. మోసపోకూడదంటే 100కు 100% అవేర్నెస్. అంతకు తప్పిస్తే ఏం లేదు. సో నేనేం చెప్తానంటే, సో మీరు ఎవరితోనే ఇంటరాక్ట్ అయ్యేటప్పుడు, అవి OLX ఫ్రాడ్స్ కావచ్చు, OTP ఫ్రాడ్స్ కావచ్చు, ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రాడ్స్ కావచ్చు, జాగ్రత్తగా లేకుంటే మనకు చాలా డేంజర్. ఈ కాలంలో ఈ జనరేషన్లో యువతకి ఇచ్చే సందేశం కానీ, మహిళలు అత్యంత జాగ్రత్తగా ఉండే మహిళలకు ఇచ్చే సందేశం కానీ ఏంటి మీరు ఈ సందర్భంగా? సో మీరు ఏ ఇబ్బంది ఉన్నాయని ఫస్ట్ ఫ్యామిలీలో చెప్పండి, అది చాలా ఇంపార్టెంట్. సో మీరు ఏ ఇబ్బంది ఉన్నాయని ఫస్ట్ ఫ్యామిలీలో చెప్పండి. లేకపోతే ఏమవుతుందంటే క్రిమినల్స్కి మెర్సీ ఉండదు. వాళ్ళు దే విల్ సీ ఓన్లీ ఎండ్. ఎందుకు చెప్తున్నానంటే తర్వాత ఇబ్బంది పడి తర్వాత లాస్ట్ స్టేజ్లో చెప్పినాం అనుకో యూజ్ ఉండదు. ఒక అమ్మాయి ఏకంగా ముంబై పోయింది ఇన్స్టాగ్రామ్ ఫ్రెండ్ పిలిస్తే. మా బిల్డింగ్లో ఒక ఇంటర్మీడియట్ చదివే అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. సో జరగరాని ఘోరాలు నేరాలు జరిగినాక మనం బాధపడడం తప్పిస్తే ఏముండదు. సో నేను చెప్పేదంటే ఫస్ట్ జాగ్రత్తగా ఉండండి. 2 ప్రతి విషయం ఇంట్లో డిస్కస్ చేయండి. మీ ఫోన్ ఇంట్లో వాళ్ళకి అందుబాటులో ఉంచండి. తద్వారా ఒకవేళ మీరు తెలియక ఏదైనా తప్పులు చేస్తున్నారని ఇంట్లో వాళ్ళు హెల్ప్ చేసే అవకాశం ఉంది. లేకపోతే ఏమవుతుందంటే అంతా జరిగిన తర్వాత పెద్ద యూజ్ ఉండదు, అంటే నో బిగ్ యూజ్ అన్నమాట. ఫస్ట్ పాయింట్, మీరు సోషల్ మీడియాను వాడండి, మీకోసం వాడండి. ఒకటి నేను చెప్పేది, సోషల్ మీడియా మొబైలు కత్తి కన్నా పదునైనది, కడలి కన్నా లోతైనది, ఎవరెస్ట్ కన్నా ఎత్తైనది, అణుబాంబు కన్నా శక్తి గలది, అందరి అరిచేతిలో ఇమిడి ఉన్నది. సరిగ్గా వాడుకుంటే బ్రహ్మాస్త్రం, సరిగ్గా వాడుకోకపోతే భస్మాసురాస్త్రం. మీరు భస్మాసురాస్త్రంగా వాడుకుంటారా, బ్రహ్మాస్త్రంగా వాడుకుంటారా, అది మీ చేతుల్లో ఉంది. సో మీరు బ్రహ్మాస్త్రంగా వాడుకోవచ్చు. చాలామంది యూట్యూబ్స్ ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు, వాళ్ళ ప్రోడక్ట్స్ అమ్ముకుంటున్నారు, సోషల్ మీడియా ద్వారా వాళ్ళ ప్రోడక్ట్ ప్రమోట్ చేసుకుంటున్నారు, వాళ్ళ స్కిల్ ప్రమోట్ చేసుకుంటున్నారు. ఎంతోమంది రకరకాల కోర్సులు చదువుతున్నారు, సివిల్స్ క్లియర్ చేస్తున్నారు. అన్ని అవకాశాలు ఉన్నాయి. విషయం ఏంటంటే మనం ఎందుకు వాడుకుంటున్నాం, లేకుంటే అది మనల్ని వాడుకుంటుంది. సో అది మనల్ని వాడుకోకూడదంటే ఫస్ట్ మనం ఎందుకు వాడుతున్నాం తెలుసుకోవాలి, ముఖ్యంగా స్టూడెంట్స్, ఎందుకంటే వాళ్ళే భవిష్యత్తు దేశానికి. సో నేను ఇదే సోషల్ మీడియా ద్వారా 3500 కంప్యూటర్లు 650 గవర్నమెంట్ స్కూల్స్కి ఇప్పించిన, రక్తదానం చేయించిన 2000 మందికి. చాలామందికి ఈత ప్రాముఖ్యత గురించి చెప్తే దాదాపు 1000 నుంచి 2000 మంది వాళ్ళ పిల్లలకి ఈత నేర్పించుకున్నాను. నేను జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని ఒక కాన్సెప్ట్ డెవలప్ చేసి దేశవ్యాప్తంగా IIT ముంబైలో 2 సార్లు మాట్లాడినాను, బిట్స్ పిల్లల్లో మాట్లాడినాను, UK పార్లమెంట్లో ఒక ఇన్ఫార్మల్ మీటింగ్లో మాట్లాడినాను జీరో బడ్జెట్ పాలిటిక్స్ అని. ఇదంతా సోషల్ మీడియా ద్వారానే వీలైంది. నేను ఈరోజు ఇన్ని సెషన్లు ఇచ్చినానంటే దాదాపు సగం కారణం సోషల్ మీడియానే. రెగ్యులర్గా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నాం. మీరు ఈ పొద్దున ఈ రికార్డ్ ఇచ్చినది కూడా మళ్ళీ వాట్సాప్లో కానీ లేకపోతే ఫేస్బుక్లో కానీ ఇంకా త్రూ అదర్ సోర్సెస్ మనం స్ప్రెడ్ చేస్తాం అన్నట్టు. సో విషయం ఏంటంటే మనము ఎందుకు వాడుతున్నామో తెలియకోకుంటే అది మనల్ని వాడుకుంటుంది సోషల్ మీడియా. వెరీ సింపుల్. సో జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తే మనకు శ్రీరామరక్ష. ఎగ్జాక్ట్లీ సార్, చాలా విలువైన సమాచారం ఇచ్చారు. అదే పరిస్థితి యువత కానీ గృహిణులు కానీ చాలా వరకు అత్యాశగా వెళ్ళకూడదు, సింగిల్ నైట్లో ఏదో ధనవంతులు అవ్వాలనే కోరిక ఉండకూడదు. ఇవన్నీ ఉంటే మీ పతనానికే నాంది అనే అంశాన్ని మాధవరెడ్డి గారు చెప్పుకొస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా మీ మొబైల్లోకి వచ్చే వీడియో కాల్స్ కానీ, అపరిచిత వ్యక్తుల ఫోన్లు కానీ, అందులో ఆర్థిక లావాదేవీల గురించి సంభాషణ కానీ ఎట్టి పరిస్థితుల్లో నమ్మొద్దు. ఆ తర్వాత వాళ్ళు అడిగిన ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లో చెప్పకూడదు. చెప్పారనుకుంటే మీరు నిలువు దోపిడీకి గురికాక తప్పదు. మీరు సంపాదించినంత ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో హారతి కర్పూరం కాక తప్పదు అనే అంశాన్ని మాధవరెడ్డి గారు చెప్పుకొస్తున్నారు. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, చైతన్యంతో ఆలోచించాలి అనే అంశాన్ని చెప్పొస్తున్నారు. సార్ చెప్పండి. చిన్న విషయము, నేను ముఖ్యంగా ఈ సైబర్ నేరాలకు గురి కాకోకుండా నేను ఒక వాట్సాప్ ఛానల్ నడుపుతున్నాను. సో వాట్సాప్ ఛానల్ అంటే మీరు మన ఛానల్ నేమ్ పెట్టి హాయ్ ప్లీజ్ యాడ్ ఇన్ టు దట్ వాట్సాప్ ఛానల్ అని మనకు చెప్పినారంటే సో నేను యాడ్ చేస్తాను. ఆ వాట్సాప్ ఛానల్ నంబరు 9966272121. దీనికి మన ఛానల్ నేమ్ పెట్టి హాయ్ డైలీ న్యూస్ అని చెప్పి పెడితే నేను ఛానల్ లింక్ పంపిస్తాను. మీరు యాడ్ కావచ్చు, ఎప్పటికప్పుడు సైబర్ నేరాల గురించి అప్డేట్ అయి ఉండొచ్చు, తద్వారా మీకు మీరు రక్షించుకోవచ్చు. ఒక మంచి యాప్ ఇది, చాలా మంచి యాప్. ఎవరు మోసపోతున్నామని కనుక అనుమానం వస్తే ఈ ఛానల్ ద్వారా మనం అవేర్నెస్గా ఉండొచ్చు, పక్క వాళ్ళను కూడా వాళ్ళలో కూడా చైతన్యం తీసుకురావచ్చు. ఖచ్చితంగా ఈ ఛానల్లో మీరు యాడ్ అవ్వండి.
అట్లాగే మాధవరెడ్డి గారు ఇస్తున్న సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు పాటిస్తే కొంతవరకైనా మోసపోకుండా ఉండడానికి ఆస్కారం ఉంటుంది.